ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 50వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. పొద్దు పొడిచే దిక్కు నుంచి అది కుంకే దిక్కు వరకు లోక ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఏ లోపం లేని అందమైన సియోను నగరంలో నుంచి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. మన దేవుడు వస్తాడు, నిశ్శబ్దంగా ఉండడు. ఆయన ముందర దహించి వేసే మంటలు బయలుదేరుతాయి. ఆయన చుట్టూ తుఫాను గాలులు వీస్తున్నాయి. తన ప్రజలకు ఆయన తీర్పు చెప్పబోతున్నాడు. పైగా ఉన్న ఆకాశాలను పిలుస్తున్నాడు, భూమిని పిలుస్తున్నాడు. నా భక్తులను, అంటే బల్యార్పణ మూలంగా నాతో ఒడంబడిక చేసుకున్న వారిని నా దగ్గర సమకూర్చండి అంటున్నాడు. ఆకాశాలు ఆయన న్యాయాన్ని ప్రకటిస్తున్నాయి, ఎందుకంటే దేవుడే న్యాయమూర్తిగా కూర్చొని ఉన్నాడు. నా ప్రజలారా వినండి, నేను మాట్లాడబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీ మీద సాక్ష్యం పలకబోతున్నాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి. మీ బలులను గురించి మీ మీద నేనేమీ కోపపడటం లేదు. మీరు సమర్పించే హోమాలు నా సమక్షంలో ఎల్లప్పుడూ కనిపిస్తున్నాయి. మీ ఇండ్లలో నుంచి ఎద్దు నాకు అక్కరలేదు, మీ మందలో నుంచి పొట్టేలు నాకు అవసరం లేదు. ఎందుకంటే అడవి మృగాలన్నీ నావే, వేల కొలది కొండలపై ఉన్న పశువులు నావే. కొండల మీద పక్షులన్నీ నాకు తెలుసు. పచ్చిక మైదానాలపై తిరిగేవన్నీ నావి. నాకు ఆకలైతే అది మీతో చెప్పను. ఈ లోకం, అందులోని సమృద్ధి అంతా నాదే. ఎద్దుల మాంసం నేను తింటానా? పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతానా? దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. సర్వాతీతుడికి మీరు మొక్కుకున్నదేదో అర్పించండి. ఆపద సంభవించే రోజున నన్ను పిలువు, నీకు విడుదల ప్రసాదిస్తాను. నీవు నాకు మహిమ తెస్తావు. దుర్మార్గుడితో దేవుడు చెబుతున్న మాట ఇదే. నా శాసనాలు వివరిస్తున్నావేమిటి? నా ఒడంబడిక నీ నోట పలుకుతావేమిటి? క్రమశిక్షణ నీకు అసహ్యం కదా? నా మాటలను నీవు వెనక్కు నెట్టివేస్తావు కదా? దొంగ కనపడితే సరి, వాడి స్నేహం వల్ల నీకు సంతోషమే. వ్యభిచారం చేసేవాళ్లకు నీవు బాగా పరిచయం. నీవు నోరు తెరిస్తే సరి, కీడు ఉట్టిపడుతుంది. నీ నాలుక మోసం కల్పిస్తుంది. ఇతరులతో కూర్చొని నీ సోదరుడి మీద లేనిపోనివి చెప్తావు. నీ తల్లికి అతడు కొడుకే గాని అతని మీద అపనిందలు వేస్తావు. నీవిదంతా చేశావు, అయినా నేను మౌనం వహించి సహించాను కనుక నేను నీలాంటి వాణ్ణే అనుకున్నావు కదా? ఇప్పుడు ఈ విషయాన్ని నీ దృష్టికి తేటగా చూపుతాను, నిన్ను ఒప్పిస్తాను. దేవుణ్ణి మర్చిపోయేవారులారా, ఈ విషయం మనసుకు పట్టించుకోండి, లేదా నేను మిమ్మలను ముక్కలుగా చీల్చివేస్తాను. మిమ్మలను కాపాడే వాడెవడూ ఉండడు. కృతజ్ఞతలు అర్పించేవాడు నన్ను గౌరవిస్తున్నాడు. దేవుని రక్షణ అతనికి నేను చూపెట్టేలా అతడు మార్గం సిద్ధం చేస్తున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.